కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగించే ప్రయత్నం జరుగుతోందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. ప్రతి బూత్కి ఒక బిఎల్ఏను నియమించి ఓటరు సవరణ ప్రక్రియలో ఓట్లు పోకుండా దొంగ ఓట్లు రాకుండా జాగ్రత్తలు వ్యవహరించాలన్నారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేటలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి ధాన్యం కొనుగోలు గతంలో ఆఫ్లైన్లో ఉండేదని ఇప్పుడు ఆన్లైన్ చేయడం జరిగిందన్నారు. వర్షాకాలంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటాలన్నారు. ఓట్ల దొంగోట్లు రాసుకుంటే లేదా ఓట్లు తొలగిస్తే ఆ ఫామ్ నెంబర్ల ప్రకారంగా అప్లికేషన్లు పెట్టించి అధికారులతో సమన్వయం చేసుకోగలిగినటువంటి పార్టీ స్ట్రాంగ్ ఉండాలి. కాబట్టి మన ఓటర్ లిస్టుల పేర్లు తొలగించకుండా దొంగ ఓట్లు ఎక్కకుండా గ్రామాల వారీగా మరి ఓటర్ల పరిశీలన ఎస్ఆర్ పేరు మీద ఏదైతే జరుగుతా ఉందో ఆ ప్రక్రియలో అప్రమత్తంగా ఉండడానికి మరి బూత్ లెవెల్ ఏజెంట్ గా పిఎల్ఏగా ఒక పేరే కావాలి కానీ ఊర్లో ఒక 4-5 ఉంటే మాట్లాడుకొని ఆ 200 ఓట్లకు ఒక మనిషి ప్రతినిధిగా ఉంటాడనే దాని మీద మనం 5 పేర్లు తీసుకుంటున్నాం.